నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా కోట మండలం ఉత్తమనెల్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న పబ్బారెడ్డి నాగిరెడ్డి పదవీ విరమణ పురస్కరించుకుని పాఠశాలలోని ఉపాధ్యాయులు శాలువాలు పుష్పగుచ్చాలతో సత్కరించారు. అలాగే నాగిరెడ్డి మనవరాలు సితారా 2వ పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా విద్యార్థులకు బహుమతులతో పాటు భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామ పెద్దలు జంగట కృష్ణయ్య, పొక్కాలి బాలాజీ, దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, విశ్రాంతి ఉపాధ్యాయులు ఆవులు సుబ్బయ్య శాలువాలతో నాగిరెడ్డిని సన్మానించి పాఠశాలతో ఆయనకున్న బంధాన్ని వివరించారు. రానున్న రోజుల్లో పాఠశాల అభివృద్ధి కోసం నాగిరెడ్డి ₹1,00,000 విరాళం ప్రకటించారు. అలాగే కోటలో విద్యాశాఖ కార్యక్రమంలో ఎంబీఓ మస్తానయ్య, సిఆర్పీలు నాగిరెడ్డిని సత్కరించారు. అజెండా లేదు, ఏం లేవు. ఉండండి మీరు అక్కడ సార్లు మాట్లాడుతున్నారు. ప్రసాదన కనబట్లే కుమారుని యొక్క కుమార్తె సార్కి మనవరాలు
సితార యొక్క పుట్టినటువంటి రోజు. ఆ సందర్భంగా పాఠశాలకి గ్రామస్తులైనటువంటి ఒక కొద్ది మందిని, అసలు సార్ అయితే స్పీచ్ కూడా లేదని చెప్పేసినాడు, సర్పంచ్ గారిని, కృష్ణయ్య గారు గ్రామ పెద్దలు, మరి మాజీ రిటైర్డ్ టీచరు సోషల్ టీచర్ సుబ్బయ్య గారు, విద్యా కమిటీ చైర్మన్ గారు, మరి బాలాజీ గారు మా పాఠశాలకి ఇచ్చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈ సభకి అధ్యక్షులుగా వహించినటువంటి మా హెచ్ఎం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే మాకు ఈరోజు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ పాఠశాలకి కావాల్సినటువంటి హంగులన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి మా ప్రధాన ఉపాధ్యాయులు గారికి మేము చాలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఆయన చేయనటువంటి పని అంటూ లేదు. నేను ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత అన్నీ ఏది పిల్లలకి పాసల దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి, టిఫిన్ల దగ్గర నుంచి, వాళ్ళకి ఏ కార్యక్రమం జరిగినా కూడా బహుమతులు, వాళ్ళకి కావాల్సినటువంటి పెన్స్, బుక్స్, కావాల్సినవన్నీ అందించారు. మరి ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకి కావాల్సిన క్యారియర్ బాక్సులు కూడా వారు చాలా ఈ పాఠశాలకి కావాల్సినటువంటి వసతులన్నీ పూర్తిగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ పాఠశాల తరఫున మనం అందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈ పాఠశాలకి సారు చాలా కష్టపడి 10వ తరగతిని తీసుకురావడంలో వాళ్ళ యొక్క ప్రతిభ చాలా మంది అధికారుల్ని ఒప్పించి మా పాఠశాలకి గ్రామాలు తిరిగి కాకువారిపాలెం, బొల్లోలు, కర్లపూడి, తర్వాత దొరుకట్ట, తర్వాత ఉత్తమ నెల్లూరు, అనేక గ్రామాలను తిరిగి, నిన్న కూడా మేము క్యాంపెయిన్ పోయి వచ్చాము, కర్లపూడికి పోయి వచ్చాము. 6వ తరగతి పిల్లకాయలని అడ్మిషన్ కోసం సార్కు ఉన్నటువంటి ఓపిక మాకు లేదు. మేము సార్ ప్రధాన ఉపాధ్యాయులు గౌరవనీయులు నాగిరెడ్డి గారికి, గ్రామ పెద్దలకి, ఉపాధ్యాయులకి అందరికీ నా యొక్క నమస్కారములు, పిల్లలకు నా యొక్క ఆశీస్సులు. ఈ ఉత్తమ నెల్లూరు మేము చిన్నప్పటి నుంచి ఈ పాఠశాలలో చదువుకున్నాం. అప్పుడు హంగామా లేదు, మట్టి పాడల్లో పడునింది, 5 తరగతులు ఉన్నాయి. అప్పుడు తలకు తెచ్చుకునేదే కష్టంగా ఉండింది. మాకు నిక్కర్లు వేసుకోవాలంటే కష్టంగా ఉండింది, అంతా చినిగిపోయినాయి. ఆ విధంగా పేదరికంలో ఉన్నాం ఒకప్పుడు మా ఊరు గ్రామం. అలాంటి గ్రామానికి పాఠశాల జడ్పీ హై స్కూల్ శాంక్షన్ అయింది మేము చిన్నపిల్లకాలం అప్పుడు. అయితే అప్పుడు సర్పంచ్గా ఉన్నటువంటి పక్కా రాధాకృష్ణయ్య 20,000 కట్టుకున్నాడు. చంద్రశేఖర్, నల్లపరెడ్డి చంద్రశేఖర్ గారు, ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాం. రాధయ్య గారు 20,000 కట్టి మీరు పాఠశాలలు ఇస్తాము హై స్కూల్. ఆ రోజుల్లో 20,000 కట్టేదానికి స్తోమత లేక, కానీ ఆయన కట్టి ఉండొచ్చు, కాంట్రాక్ట్ చేస్తున్నాడు కానీ కట్లా. అప్పుడు ఏమైందంటే మన పాఠశాల కుక్కుపాటికి వెళ్ళిపోయింది, తర్వాత ఒకటి గోవిందపల్లికి పోయింది. ఇప్పుడు మన ఊరికి అవకాశం ఇచ్చినాడు ఆ దేవుడు. అందరికీ ఒక అవకాశం వస్తుంది జీవితంలో. ఏదో ఒక రోజు ఆ గ్రామానికి కానీ మనకు కానీ దేవుడు మంచి చూపు చూస్తాడు. నేను పాఠశాలలో 1 సంవత్సరం 2 నెలలు సోషల్ స్టడీస్గా టీచర్గా ఈ పాఠశాలకు రావటం నా అదృష్టం. ఎందుకంటే చదువుకున్న బడి, చదువుకున్న సొంత ఊరు, ఈ ఊరిలోనే నేను చదువుకొని రిటైర్ అవడం అనేది నిజంగా చాలా అదృష్టం. అది అందరికి రాదు. అలాంటి అదృష్టం వచ్చింది. ఇక్కడే పాఠశాలలో పిల్లకాయల్లో బాగా ఇంప్రూవ్ చేసాము. మన సేనయ్య గారు చెప్పినట్టు ఒక నాగిరెడ్డికి నేను రాముడికి ఆంజనేయులు ఎలాగో ఆ విధంగా తోడు నేడుగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో ముందుండి చేయటం జరిగింది. కాబట్టి అలాంటి పాఠశాలని ఇప్పుడు మనం 10th క్లాస్కి వస్తున్నాం. 10th క్లాస్కి వచ్చినప్పుడు రూమ్లో అకామిడేషన్ లేవు. అకామిడేషన్ లేవంటే మనకు క్లాసులు పెరిగాయి, పిల్లకాయలు కానీ పెరిగారు. అప్పుడు మనకి పాత బిల్డింగ్ ఒకటి అన్న చెప్పినట్టు 2016లో కొంత కట్టి ఆపేయడం జరిగింది. దాన్ని 2-3 సార్లు మేము జగన్మోహన్ రెడ్డికి, తర్వాత ఎమ్మెల్యే దృష్టిగా తీసుకెళ్ళి నాగిరెడ్డి గారు. కాబట్టి ఆయన కూడా ఒక ₹1,00,000 విరాళం ప్రకటించారు. చాలా ధారాళం, చాలా మంచి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని మా పాఠశాలలో రిటైర్ అవడం, ఈ నెల రిటైర్ అయ్యే సందర్భంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరినీ పిలిచి ఘనంగా చేయాలనుకున్నాం, కానీ ఎందుకో సారు
వద్దులే ఎవరికి చెప్పొద్దని చెప్పి నాకు చాలా బర్డన్స్ ఉన్నాయి. చాలా మంది అందరూ తెలిసిన వాళ్ళే మా బంధువులు. చనిపోయాడు పాపం ఆర్వై రమణయ్య గారు కూడా గుంట్ల మీద పోయి మేమిద్దరం పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్ని అప్పుడు ఇది చేశాము. అదేవిధంగా తర్వాత నాగిరెడ్డి సారు రావడం, అసలు అది బ్రహ్మాండంగా చేయడం, పిల్లకాయలు తీసుకురావడం కానీ అన్నీ బాగా చేయడం. స్కూల్ని నాడు నేడు వచ్చినప్పుడు ఆయన సొంత డబ్బులతో ఇంకా ఖర్చు పెట్టి స్కూల్ని బాగా బ్రహ్మాండం చేశాడు. అదేవిధంగా ముందున్న స్కూలు అది ఎప్పుడో 2016లో సగం కట్టి అప్పుడు ఆపేశారు. అది ఎందుకో ఫండ్స్ లేవని చెప్పని అప్పుడు ఆపేశారు. దాన్ని నాగిరెడ్డి అన్న ఇప్పుడు ₹1,00,000 ఇస్తున్నాడు. మా వంతు కూడా మేము ఎంతో కొంత నాగిరెడ్డి అన్నతో సహాయం చేసి దాన్ని పూర్తి చేస్తాం. నాగిరెడ్డి అన్న రిటైర్డ్ అయిపోయినా మా స్కూల్కి ప్రతి వారానికి ఒకరోజు వచ్చి స్కూల్లో విజిట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. జంక్షన్ కలిగిన స్కూలు మన ముందే ఉంది, పెద్ద జంక్షన్, రోడ్ల జంక్షన్. ఇటువంటి జంక్షన్లో ఈ స్కూలు హై స్కూల్గా మారిందంటే అందరూ కృషి, మా యొక్క అందరూ, నేను కావచ్చు, టీచర్స్ అందరూ కూడా కృషి చాలా ఉంది. ఇటువంటి జంక్షన్లో ఇటువంటి జంక్షన్ కలిగిన ఊరు, ఇటువంటి స్కూల్ హై స్కూల్గా మారడం అనేది చాలా అవసరం కూడా. మీరు పిల్లలు చెప్పాను బాగా చదువుకోండి, టీచర్స్ అందరూ బాగా చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియం ఓన్లీ కాబట్టి ఇంకేం కావాలో బ్రహ్మాండంగా ఉంటుంది. అందరూ కూడా తలా ఒక్కొక్కరిని మీరు ప్రైవేట్ స్కూల్కి పోయే పిల్లలతో మాట్లాడి మా స్కూల్ బాగుంది అని మీకు బాధ్యత అప్పగించున్నాను. మీరు నెక్స్ట్ ఇయర్ ఎంత మాత్రం నెరవేరుస్తారో మీరు నెరవేర్చండి. తర్వాత ఈ స్కూల్కి ఇంకా వీళ్ళు కూడా బాగా కృషి చేసిన వాళ్ళు కూడా రోడ్లు వేయడం కానీ, పోతే ఈ స్కూల్కి చేయడం కానీ, పట్టించుకోవడం కానీ జరుగుతూ ఉండేవి. ఇంకొకటి, మనకు 10th వస్తుంది నెక్స్ట్ ఇయర్, మనకు బిల్డింగ్ తక్కువ ఉంది. సరే, ఇది ముందు ఇన్కంప్లీట్ బిల్డింగ్ ఉంది. వీళ్ళు ముందు చెప్తున్నాను, ఆయన బాలాజీ గారు ఉంటే ఆయనకేదో నేను ఆల్రెడీ చెప్పున్నాను, మీ ముందు కూడా చెప్తున్నాను. ఆ స్కూల్ బిల్డింగ్కి నా వంతు 1,00,000 అది ఈ ఊరి పెద్దలకి నేను అప్పగిస్తాను. ఊరి పెద్దలు ఒక 2-3 ముగ్గురితో మాట్లాడి అది నేను వేసే ఆర్థికం వేసి మిగిలింది ఎవరైనా ఇంకా ఆ విధంగా 20,000 వేసినా 10,000 వేసినా అది కొంత. అదేవిధంగా ఇది ఎమ్మెల్యేని ఇక్కడికి పోయే మేము మీ విషయం ఏంది అని కూడా నేను కూడా వస్తాను. అప్పుడు ఆల్రెడీ మాట్లాడున్నాము కానీ వస్తాము. ఇట్లా అది పూర్తి చేస్తే ఒక 4 రూములు కానీ వస్తే మనకు సరిపోతుంది ఈ జడ్పీహెచ్ఎస్కి. దీనిలో 1 to 10 కాబట్టి ఈ రూములు అప్పుడు సరిపోతాయి. దానివల్ల ఆ ప్రయత్నం కూడా చేస్తాము. నా వంతు సహాయంగా ఇంకా ప్రకటించినట్లుగా అది 100% ఫుల్ఫిల్ చేస్తాను. అదేవిధంగా నేను వీళ్ళ మధ్యలో, ఈ ఊరి పెద్ద మధ్యలో ఉంటూ అది పూర్తయ్యేటట్లు కూడా నేను చూస్తాను. ఇక్కడికి చేసిన ఉపాధ్యాయులకు, సిఆర్ఎంపీలకు మరియు ఐఆర్టీలకు అందరికి కూడా వందనాలు. ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది. నాకు నాగిరెడ్డి సారు నేను వలిపేడలో పనిచేసేటప్పుడు పరిచయము. నేను అక్కడికి వలిపేడ పోవడము, సారు ట్రాన్స్ఫర్స్లో మొత్తం నెల్లూరు పోవడం జరిగింది. అయితే అక్కడ కూడా మంచి పేరు ఉంది. వలిపేడలో కూడా నాగిరెడ్డి సార్ అంటే మంచి పేరు. ఆ స్కూల్ని డెవలప్ చేసిన ముఖ్యంలో సార్ కూడా ఉంటుంటాయి. సార్ అక్కడే కాదు, ఎక్కడ పనిచేసినా సరే ఆ స్కూల్ని బాగా డెవలప్ చేస్తారు. ఆ స్కూల్ మంచి స్థితిలో రావడానికి ట్రై చేస్తారు. అదంతా వలిపేడు బాగా అయిన తర్వాత, మంచి పేరు వచ్చిన తర్వాత ఈ ఉత్తమ నెల్లూరు రావడం జరిగింది. ఉత్తమ నెల్లూరు ఏరియా అంటే మీకు అందరికీ తెలిసిందే, పిల్లలు సరిగ్గా బడికి వచ్చేది లేదు. అలాంటి పరిస్థితుల్లో సార్ అందరూ కూడా ఎస్టీ కాలనీకి అన్ని కూడా తిరిగి వాళ్ళకి ఆటోలు పెట్టి
వాళ్ళకి టిఫిన్లు పెట్టి వాళ్ళందరూ కూడా పిల్లల్ని తీసుకురావడంలో చాలా గట్టి ప్రయత్నం చేశారు. అది ప్రైమరీగా ఉండింది యూపీ అవ్వడం. యూపీ అయిన తర్వాత సార్ కళను మన హై స్కూల్ చేయాలని బాగా కలగన్నాడు. అది ఎలా జరుగుతుందా అని చెప్పి ఆలోచించే క్రమంలో ప్రభుత్వం కూడా హై స్కూల్ చేసుకోవడానికి కొన్ని అవకాశాలు ఇచ్చింది. అప్పుడు పిల్లలు బాగా పెంచి పిల్లలందరినీ కూడా సమీకరించి వాళ్ళ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆటోలు పెట్టి క్రమంగా ఎన్రోల్మెంట్ పెరిగింది. ఎన్రోల్మెంట్ పెరగడంతో హై స్కూల్ కూడా శాంక్షన్ అయింది. ఆ విధంగా సార్ యొక్క కళ నిజమైంది. ఉత్తమ నెల్లూరు కోసం చాలా కష్టపడి పనిచేస్తారు వీళ్ళు స్టాఫ్. అంతేకాదు సార్ కూడా ఎప్పుడు కూడా స్టాఫ్తో కూడా చాలా బాగుంటారు. కొంతమంది హెడ్ మాస్టర్ అనే ఫీలింగ్ ఉండి వాళ్ళతో పలకుండా అయినా ఉంటుంది. కానీ ఎవరితో అయినా సరే, నేను కూడా చాలా జూనియర్ సార్కి, అందరితో కూడా చాలా హుందాగా ఉంటాడు. మంచి పొజిషన్లో ఉన్నా కానీ బాగా కోటీశ్వరుడు సార్. ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు వాస్తవానికి. కానీ ఉపాధ్యాయ వృత్తి మీద ఉన్నటువంటి ఆ ప్రేమతో, అభిమానంతో, ఆ పాఠశాల మీద ఉన్నటువంటి అభిమానంతో ఇప్పటి వరకు కూడా ఆ పాఠశాల కోసం కృషి చేశారు. తర్వాత కూడా సార్ యొక్క జీవితంలో తన చివరాంకంలో మంచి ఆరోగ్యం ఉండాలని, అదేవిధంగా పాఠశాలలో కూడా తగిన సహాయం, ఆ ఉత్తమ పాఠశాలని కాదు చుట్టుపక్కల ఉన్న పాఠశాలను కూడా తగిన సహాయం చేస్తారని నేను కోరుచున్నాను. మరి మిగిలిన జీవితం అంతా కూడా ఇప్పటి వరకు బాగా టెన్షన్స్, ఈ పిల్లలు ఆటోలు ఇవన్నీ కూడా పిల్లలు ఏర్పాటు చేయడం, ఈ టెన్షన్స్తో ఉద్యోగ జీవితం అంటే టెన్షన్. ఈ రోజుల్లో అంత టెన్షన్ ఉంటుంది. ఇకనైనా సరే సార్ రిటైర్ అయిన తర్వాత బాగా రెస్ట్ తీసుకొని మంచి ఆరోగ్యం పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నెల్లూరు జిల్లా కోట మండలం కోటపట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఊనుగుంటపాలెం సొసైటీ అధ్యక్షుడు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి నివాసం నందు నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ బెట్టకుదురు ధనుంజయ రెడ్డి కోట మండల సొసైటీ కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ధనుంజయ రెడ్డికి బాణాసంచ వేడుకలతో శాలువాలు పూలమాలతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. ముందుగా కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి దేవాలయంలోని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మొట్టమొదట ఎన్డీసీసీ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు ఊనుగుంటపాలెం సొసైటీ అట్టడుగు స్థాయిలో ఉండేదని, నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి చొరవతో ఊనుగుంటపాలెం సొసైటీని ఉన్నత స్థాయికి తీసుకువచ్చారని తెలిపారు. రైతులు అప్పు తీసుకుని మోసం చేసేవారు కాదని, అటువంటిది వారికి సొసైటీ ద్వారా రుణాలు ఇవ్వడం ద్వారా రైతులు పురోగతి చెందుతున్నారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దానికి చాలా ప్రొవిజన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఎన్పిఏకి పెట్టాల్సి ఉంటుంది, డివిడెంట్కి పెట్టాల్సి ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్కి ఆల్మోస్ట్ 5 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్కి ప్రొవిజన్స్ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఈ మధ్య శాలరీస్ తర్వాత ఆవిడ దానికి ఒక 5 కోట్ల రూపాయలు పెట్టాము. తర్వాత కొన్ని సొసైటీస్ పనిచేయట్లేదు, వాళ్ళ జీతాల కోసం కూడా కొంత అమౌంట్ని ఈరోజు ఫస్ట్ టైం ఈరోజు ప్రొవిజన్స్లో పెట్టాము. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సూచన మేరకు వీటన్ని పోను 9.25 crores ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ మనకి 9.25 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. శ్రీనివాసరెడ్డి గారు చేసినట్టు నేను చేయాలంటే నాకు వస్తున్నది 65 lakhs వస్తుంది. అది షేర్ క్యాపిటల్ మీద డివిడెండ్ ఇచ్చేదానికి ఫస్ట్ టైం 65 లక్షలు ఇస్తే 1.5% ఇంట్రెస్ట్ ఇస్తుంది. దాదాపుగా 130 కోట్ల రూపాయలు ఈరోజు జిల్లా బ్యాంకులో షేర్ క్యాపిటల్ ఉంది. సార్ శర్మజీ 25 lakhs రూపీస్ ఈసారి మాకు 15% ప్రొవిజన్స్లో వస్తే డివిడెంట్ వచ్చేసి 65 లక్షలు వస్తుంది. ఇప్పుడు ఈ 40 కోట్ల నుంచి అన్ని తీసేస్తే వచ్చింది 9.25 crores వస్తుంది. దాంట్లో 15% ప్రొవిజన్స్ పెట్టుకుంటే 1.5% మనం 150 కోట్లకి మనం డివిడెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇస్తుంది, ఫస్ట్ టైం ఇస్తున్నాం. ఇప్పుడు నాది కానీ రైతు మన దగ్గర అప్పు తీసుకొని షేర్ క్యాపిటల్ 5 నుంచి 8%, 9% మనం తీసుకొని వాళ్ళకి ఎలాంటి సదుపాయం కల్పించకపోతే వాళ్ళ డబ్బుతో మన సీఈఓలు కానీ ఏమనుకోవద్దు, సిబ్బంది కానీ జీతాలు తింటా ఉండాలనేది నేను 13 చైర్మన్ అయిన తర్వాత నాకు కొంత కోఆపరేటివ్ సెక్టర్ మీద, ఈ బ్యాంక్ మీద, సంఘాల మీద కొంత అవగాహన వచ్చినప్పటి నుంచి కూడా రైతులను మనం మోసం చేస్తున్నాం అనేది నాకు ఉన్నటువంటి వ్యక్తిగతమైన అభిప్రాయం. కానీ ఆ వ్యక్తిగత అభిప్రాయానికి నేను వ్యవస్థ మీద తీసుకురాలేదు కాబట్టి ఈరోజు ఆదాయం వచ్చాయి కాబట్టి ఆ సంఘంలో కానీ సొసైటీస్ ఇవ్వాలి, అదేవిధంగా బ్యాంకులో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతుకి
బెనిఫిట్ అవకాశం ఉంది కాబట్టి అవన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తున్నాం సార్. మధ్య మేము కొత్తగా నాకు ఇంకోటి పెట్టారు ఈసారి మీ ఆర్సిఎస్. అది లేకపోతే ఈరోజు నేను దాదాపు ముఖ్య అతిథిగా వచ్చిన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పర్సన్ పెట్టుకోవాలి ధనంజయ రెడ్డి గారికి, సిఓ గారికి, డిఆర్ గారికి, సరిత గారికి, చేసిన సెంట్రల్ బ్యాంక్ సిబ్బందికి, దయాకర్ రెడ్డి గారికి, వచ్చిన రైతులకి నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ధనంజయ రెడ్డి గారు నాకు ఆరోగ్యం బాగలేకపోయినా ఆయన ఎక్కడే కట్టాలని ఎందుకన్నాడంటే అది చెప్పలే. నాకు మాట రావట్లేదు జరిగింది. ఈరోజు భారతదేశంలోనే ముఖ్యంగా మన సొసైటీ గుర్తింపబడిందంటే ఇది ఒక రైతులే కాదు, బ్యాంకింగ్ సిబ్బంది, సొసైటీ ఇంత డెవలప్ అయింది. ఎస్టీ ఆదర్శ్ వచ్చిన తర్వాత 3 సంవత్సరాల నుంచి ఏకీయంగా దాన్ని ఎన్నుకొని ఆ సొసైటీ మొదట్లో నేను వచ్చిన కొత్తల్లో 7 లక్షల రూపాయలు మాత్రమే ఉండింది. ఈరోజు 27 కోట్లు డెవలప్ ఉంది, గోడౌన్ ఉంది, లాకర్ ఉంది, ఎన్నో ఫెసిలిటీస్. కానీ అయినా మారుమూల గ్రామం, ఊరు కొనుక్కుండేది 3 గ్రామాలే. మన ఊళ్ళకన్నిటికీ 10 గ్రామాలు 12 గ్రామాలు ఉన్నాయి. అయినా ఆ సొసైటీని అంత మేము నిజాయితీగా చాలా సిస్టమేటిక్గా జరుపుకుంటూ వచ్చాము. దానికి ముఖ్యంగా డెవలప్ అయింది పెట్టుకోవద్దు ధనంజయ రెడ్డి గారి పీరియడ్లోని. నాకు అంత ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఎస్టీ ఆదర్శ్ జిల్లాలో, రాష్ట్రంలో ధనంజయ రెడ్డి గారు మేము ఇద్దరం ఇక్కడికి పోయినా మీరు బ్యాంకుని దివాళా తీయించేస్తారు అని చెప్పారు. లేదన్నా మేము బ్యాంకు దివాళా తీయించాం, ఎన్నో రైతులకు ఉపయోగపడుతుంది, మా రికవరీ ఇట్లా ఉందని చెప్పేసి ఆయన తగ్గు పెట్టుకున్నాడు మంత్రులతో. చంద్రమోహన్ రెడ్డి గారితో అయితే, రామనాయుడు గారితో అయితే అందరితో ఫైటింగ్ చేసిన రోజులు ఉన్నాయి. కష్టపడిన దానికి ఆయనకి కూడా రైతులు కూడా ఆ చెడ్డ పేరు లేకుండా మంచి పేరు తెచ్చి రికవర్మెంట్ బాగా తెచ్చి ఈరోజు బ్యాంక్కి ఒక రకంగా చెప్పాలంటే ధనంజయ రెడ్డికి వస్తుంది నెల్లూరు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో ఒక గుర్తింపు వచ్చిందని భూమి పెట్టుకో ధనంజయ రెడ్డి గారని చెప్తున్నాను. నా స్నేహితుడు, నా ఫ్రెండ్ అని కాదు, అంత కష్టపడి ఆయన తీసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యతిరేకించిన వాడిని వ్యతిరేకించలే. అంటే ఇంత డబ్బులు ఇచ్చేస్తున్నారు బ్యాంక్ ఏ పరిస్థితి ఏంటంటే కాన్ఫిడెంట్ ఉందని చెప్పేసి ఈ లోన్కి 3 ఎస్టీ ఆదర్శ్ ఈరోజు మన అందరి రైతులకి అంత డబ్బులు ఇస్తారని ధనంజయ రెడ్డి కారణం. సొసైటీ ఎంకరేజ్మెంట్లో కూడా ఆయనే కారణం. స్టాఫ్ని కూడా అందరినీ బాగా కలుపుకొని సిఓ గారు కోఆపరేట్ చేసుకొని బ్యాంకుని ఈరోజు ఉందంటే. నెల్లూరు జిల్లా కోట మండలం కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం ఆలయంలో దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట గ్రామానికి చెందిన రామిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉభయదాతగా వ్యవహరించారు. రామిరెడ్డి జగన్మోహన్ రెడ్డి నానమ్మ కమలమ్మ జ్ఞాపకార్థంగా ఈ అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. 4 ఏళ్లు పైగా శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా దాతలు ముందుకొచ్చి అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఉభయదాతకు అమ్మవారి పసుపు, కుంకుమ, చీర, సారె, కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, ఇప్పలపల్లి కృష్ణయ్య, పైడి శ్రీనివాసులు, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకటకృష్ణయ్య, వెంకట్రావు, ఆలయ పూజారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
కోటమతల్లి దేవతాయ నమః. ఓం నమో భగవతి వైష్ణవ దేవాయ నమః. ఓం నమో భగవతి మాతమతల్లి దేవతాయ నమః. ఓం నమో భగవతి గంగమతల్లి దేవతాయ నమః. ఓం నమో భవానీ శంకర స్వామికి జై. ఓం వెంకటేశ్వర స్వామికి జై. జై కోటమతల్లి. కోటమతల్లి సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జిల్లా కోటపట్టణంలో వెలిసినటువంటి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం సరాసరిగా 4.5 సంవత్సరాల నుంచి చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు కోట వాస్తవులైనటువంటి రామిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నాన్నమ్మ కమలమ్మ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు నానమ్మ మీద ఉన్నటువంటి ప్రీతితో మనవడు ఆ ముద్దుల మనవడు ఎంతో ఆనందంగా వాళ్ళ నానమ్మను జ్ఞాపకం చేసుకుంటూ ఈ మహా అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని తలపెట్టారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మని ప్రార్థన చేస్తూ ఇట్లాంటి కార్యక్రమం చేయాలన్నా కూడా అదృష్టం కావాలి. ఎందువల్లంటే ఎంత డబ్బున్నా సరే, ఎంత బంగారు, ఎంత ఆస్తులు ఉన్నా సరే, వీటికి అన్నంతో ఉన్నటువంటి తృప్తి, ఆ పుణ్యం అది ఇప్పుడు కనబడదు. అది ఎప్పుడు కనబడుతుంది అంటే అది బ్యాంకీలో ఒక అకౌంట్ అన్నమాట. అది వడ్డీ పెరుగుతూ ఉంటుంది. భగవంతుడికి కూడా ఒక నమస్కారం కనుక పెడితే ఆ నమస్కారం భగవంతుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా పెట్టినటువంటి ఆ నమస్కారానికి ఆయన ఎప్పుడు ఆశీస్సులు అందజేస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇట్లాంటి సేవా కార్యక్రమం చేస్తూ మంచి జీవితాన్ని పొందాలని, భగవంతుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ తిరుపతి జిల్లా నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఎంపీపీ కురుగుండ ధనలక్ష్మి, ఎంపీడీఓ సురేష్ బాబు, సూలూరుపేట నెలవల విజయశ్రీ తల్లి అమృత సరళ, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులకు పదవీకాలం ఈ నెల 2వ తేదీతో ముగియడంతో వారికి ఘనంగా సన్మానం చేసే విధంగా నాయకులు చర్యలు తీసుకున్నారు. అయితే ముందుగా సర్వసభ్య సమావేశం జరిపించిన అనంతరం ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎంపీపీ ధనలక్ష్మి తెలియజేశారు. 5 ఏళ్ల సర్పంచుల పదవీకాలంలో సర్పంచుల వారి పంచాయతీలలో అనేక కార్యక్రమాలు నిర్వహించి పంచాయతీల అభివృద్ధికి దోహదపడ్డారని ఎంపీపీ ధనలక్ష్మి తెలియజేశారు. చాలా గౌరవం అమ్మాయి మేము మాకు కల్పించుకున్న గౌరవంగా మేము భావిస్తూ ఈ చక్కటి బృహత్ కార్యాన్ని నిర్వహించినందుకు మళ్ళా ఒకసారి మండల అభివృద్ధిలో మేడం గారు చెప్పినటువంటి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా పనిచేసుకుంటూ వెళ్ళినందుకు మన మండలంలో అభివృద్ధిలోను సంక్షేమంలోను అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించి మండల అభివృద్ధికి ఎంతో దోహదం చేశారు. ఈ 5 సంవత్సరాల్లో ప్రజల అవసరాలని, ప్రజల సంక్షేమాన్ని మంచిగా చేసిన సర్పంచులందరినీ కూడా అందరం మండల పరిషత్ తరఫున సన్మానం చేయాలనే సంకల్పాన్ని, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, వారిని మనం సగౌరవంగా వారిని గౌరవించాలని మనం ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా పెట్టుకుంటున్నాము. కాబట్టి మన అధికారులు కూడా మన సమీక్షని త్వరగతిన కంప్లీట్ చేసుకుంటే అందరం కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా మాజీ సర్పంచుల్ని సగౌరవంగా గౌరవించాలనే భావిస్తూ ఈ సమీక్ష కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ నెల 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహించనున్న 8వ పోషణ పక్వాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఐసీడీఎస్ అధికారులకు సూచించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పోషణ పక్వాడ కార్యక్రమానికి సంబంధించిన గోడు పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి ఈ కార్యక్రమాన్ని గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ అధికారులకు సూచిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్స్ కూడా నమస్కారాలు, సూపర్వైజర్స్ సార్ నమస్కారాలు తెలియజేస్తున్నాం.
ఈరోజు ఏదో పోషణ పక్వాడ కార్యక్రమం ఈ నెల 9 నుంచి 23 తేదీ వరకు మీరు మీ ఊళ్ళల్లో 2 సంవత్సరాలు ఉన్నటువంటి బిడ్డల విషయంలో వాళ్ళని ఏ విధంగా పెంచాలా, ఏ వస్తువులకు దూరంగా ఉంచాలా అనే పూర్తి అవగాహన ఖచ్చితంగా మీరు అక్కడ ఉన్నటువంటి బాధ్యతలకు కానీ అందరూ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే తల్లి కన్నా ముందు తల్లులు మీరే. ఎందుకంటే చిన్న అంగన్వాడీ బడిలో చేరిన తర్వాత ఆ బిడ్డకి మీరే ఆ బిడ్డ చదువు నేర్చుకోవాలన్నా లేకపోతే వేరే దారి పోవాలన్నా మీ చేతుల్లో ఉంటుందమ్మా. మీరు చిన్నప్పటి నుండి మీ బిడ్డల కన్నా ఎక్కువగా చూస్తుంటారు అంగన్వాడీ పిల్లల్ని. ఎందుకంటే అది మీలో ఉన్నటువంటి ప్రత్యేకత. శ్రీమూర్తులు మీరు. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి చిన్నపిల్లలందరినీ మీ దగ్గరికి పంపిస్తారు తల్లిదండ్రులు. వాళ్ళందరూ కూడా బాగా చూసుకొని వాళ్ళ ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునే అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మీ ఐసిడిఎస్ సూరయ్య గారు చెప్పినట్టు ఈ ఫోన్లకి టీవీలకి బిడ్డల్ని దూరంగా ఉంచాలనేటువంటి దాన్ని కూడా విరివిగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే ఇప్పుడు మనం ఏదో 9 నుంచి 23 వరకు ఈ కార్యక్రమం కాబట్టి ఆ రోజే కాకుండా ఎప్పుడు కూడా నిత్యం మీతో బిడ్డల తల్లిదండ్రులు మీతో టచ్లో ఉంటారు, మీతో ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా చెప్తూనే ఉండాలి. ఏదో ప్రోగ్రాం పెట్టాము, ముగించేసాము, తర్వాత మళ్ళీ దీని గురించే మాట్లాడిపోతే కూడా మనకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పి మీకు తెలియజేస్తూ బిడ్డలు అందరూ కూడా బాగా పౌష్టికాహారం తినాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే జంక్ ఫుడ్కి దూరంగా కూడా ఉంచాలని చెప్పి తల్లిదండ్రులకు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, అలాగే బిడ్డల్లో రోగ నిరోధక శక్తి చిన్నప్పటి నుంచే పెంచితే వాళ్ళ ఆరోగ్యవంతమైన బిడ్డగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మీ ఐసిడిఎస్ అధికారులకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నారు. పంచాయతీల కార్యవర్గం గడువు ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులు నియామకం చేపట్టింది. ఈ క్రమంలో గూడూరు, చిల్లకూరు మండలాలలో నియమించిన ప్రత్యేక అధికారులతో చిల్లకూరు మండల పరిధిలోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పెంచలకోన నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ తానంకి నానాజీ, గూడూరు మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు రాజు, కార్యదర్శి అమరేంద్ర, చిల్లకూరు మండలం టీడీపీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి చిరంజీవి, పలువురు ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పదవీకాలం పూర్తయింది. దత్తాత్రేయుని గవర్నమెంట్ అన్ని పంచాయతీలకి వేసింది. మొన్నటిదాకా అధికార పార్టీ మనం ఉన్న లోకల్గా స్థానికంగా వాళ్ళు పాలన చేస్తున్నారు. మనలందరూ కూడా చాలా పూర్తి విషయాలు అయ్యి నాయకులందరూ కూడా రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తున్నాయి. వీరందరూ కూడా ఎవరు సర్పంచ్ అవుతారో, ఎవరు ఎంపీటీసీలు అవుతారో, జనాలతో బాగుంటే ఖచ్చితంగా గెలుపు మందే. జనాలతో బాగలేకపోతే అంత తేలికేం కాదు గెలుపు. అర్థం చేసుకోండి. దాని పరిచయం ఏర్పాటు చేసుకొని ఇక ఏ పని చేయాలన్నా మా నాయకులు చెప్పిందే గ్రామాలు. కొంతమంది అయితే తేలిగా అధికార పార్టీ ఏదంటే దానికి చేసే వ్యవహారం ఉంటుంది. కొంతమంది మాత్రం ఏదో మర్రిపాడు మండలం డీసీపల్లిలో నేటి నుండి పొగాకు కొనుగోలును పొగాకు బోర్డు వేలం అధికారి సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వేలం అధికారి సునీల్ కుమార్ మాట్లాడుతూ మొదటి రోజు 18 బేళ్లు వేలం కేంద్రానికి రాగా వాటిని 8 కంపెనీలు కొనుగోలు చేసినట్టు వేలం నిర్వహణ అధికారి తెలిపారు. గత సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా సుమారు 10.2 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి నమోదైనట్టు వెల్లడించారు. ఈసారి వేలంలో కిలో పొగాకు గరిష్ట కనిష్ట ధర 250 రూపాయలకు నమోదు అయ్యింది. గత సంవత్సరం ఇదే సమయంలో
కిలోకు సుమారు 280 వరకు వచ్చిందని తెలిపారు. ఈ ఏడాది ఎరువులు, కార్మిక ఖర్చులు, సాగు వ్యయాలు గణనీయంగా పెరిగాయని, కావున డీసీపల్లిలోని పొగాకు కేంద్రంలో మంచి క్వాలిటీ పొగాకు ఉత్పత్తి అయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు పొగాకుని 218 రూపాయల కన్నా తగ్గకుండా కొనుగోలు చేస్తే రైతులు సంతోషిస్తారని తెలిపారు. టొబాకో బోర్డు రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉంటున్నాను. ఈరోజు 2025-26 సంబంధించిన పొగాకు బోర్డు ప్లాట్ఫారం యాక్షన్ బిగిన్ చేశారు. సరే, దీని సందర్భంగా చూసినప్పుడు రైతులు అనేక రకాల నిరుత్సాహకరమైన వాతావరణం ఏర్పడింది. కారణం ఏంటంటే 2024-25 సంవత్సరంలో కొనుగోలు చూసినప్పుడు ఆ రోజు ప్రారంభ రేటు 28,000 పెట్టారు. అదే చివరికి వచ్చాక 36,000, 37,000 కూడా ఒక కింటా పొగాకు కొనడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ప్రారంభంలో ఉత్పత్తి ఖర్చులు ఒక 20% పైన ప్రతి సంవత్సరం రూపాయలు పడిపోయింది. ఖర్చులు పెరుగుతున్న సంగతి మనకు తెలిసిన విషయం. కానీ పోయిన సంవత్సరం 28,000 పెట్టిన పొగాకు ఈసారి 25,000 పెట్టారు. కానీ సగటు రేటు ఎట్లా వస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఇంకా ముందు ప్లాట్ఫారాలు ప్రారంభించిన దగ్గర అక్కడ ఇంకా సగటు రేటు తగ్గిస్తున్నారని తెలిసింది. అందువల్ల ఈ సగటు రేటు 25,000 రైతుకు కనీసం ఉండాలా. అంటే సగటు రేటు 25,000 రూపాయలు రావాలంటే హైయెస్ట్గా ఉండే మంచి ఫస్ట్ క్వాలిటీగా ఉండేదానికి ఎక్కువగా ఉండే రేటు 30,000 అయినా వేస్తే కానీ సగటు రేటు 25,000 రూపాయలు నిలబడే పరిస్థితి లేదు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, బోర్డు వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని కనీసం రైతుకు సగటు రేటు 25,000 రూపాయలు వచ్చేటట్టుగా, అదే రకంగా హైయెస్ట్ రేటు 30,000 రూపాయలు అదే రకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మామూలుగా మన భారతదేశంలో అనేక మంది రైతు నాయకులు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ సంవత్సరం ఒక బ్యార్నీకి పెట్టుబడి 12 లక్షలకు పైన అయింది. అదే ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే 12 లక్షలకు అంటే షీటు ప్లస్ 50% లెక్కన 6 లక్షలు అదనంగా రైతు శ్రమ కావచ్చు, కుటుంబం బతికేదానికి 6 లక్షలు కలిపివ్వాలి. ఈ రకంగా చూసినప్పుడు బ్యార్నీకి 18 లక్షలు రావాలా. మరి ఈరోజు ఒక సగటున బ్యార్నీకి 50 క్వింటాలు అమ్మినా కూడా సగటు రేటు 20,000 రూపాయలు అయితే 10 లక్షలే వచ్చే పరిస్థితుంది. మరి ఇట్లాంటప్పుడు రైతు పూర్తిగా నష్టపోయే పరిస్థితుంది. ఈ రైతు నష్టాల్లో నుంచి బయటపడి కోలుకోవాలంటే కనీసం సగటు రేటు 25 రూపాయల నుంచి 30 రూపాయల మధ్య సగటు రేటు ఉండేటట్టుగా ప్రభుత్వం ఆలోచన చేసి రేటు పెంచేదానికి ఏర్పాటు చేయాలని పేరు జి సునీల్ కుమార్. నేను డీసీపల్లి పొగాకు బోర్డు వేల నిర్వహణాధికారిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంతకుముందు ప్రకాశం జిల్లా కొండేపి పొగాకు బోర్డులో పనిచేసి బదిలీపై ఈ బోర్డుకు రావడం జరిగింది. ఈ 2025-26 సంవత్సరానికి సంబంధించి పొగాకు మార్కెట్ ఏప్రిల్ 9 అనగా ఈరోజే మనం మొదలు పెట్టుకోవడం జరిగింది. మొదటి రోజు సెకండ్ బేల్డ్ లెక్కన 18 బేల్డ్ని అవకాశం ఇవ్వడం జరిగింది. 18 బేల్డ్ అన్నీ మార్కెట్ చేసాం. జస్ట్ అన్నీ 250 రూపాయలు ఒక కేజీ మీద అన్ని బేళ్లు వేలం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ మరియు వ్యాపార ప్రతినిధులకు కూడా కొన్ని విషయాలు పత్రిక ద్వారా లేకపోతే వీడియో ద్వారా తెలియజేద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ముఖ్యంగా డీసీపల్లి పొగాకు బోర్డులో మొత్తం టోటల్ క్వాంటిటీ ఎంత పండిందంటే లాస్ట్ ఇయర్ లాగానే 10.2 మిలియన్ కేజీల పొగాకు ఈ సంవత్సరం రైతులు పండించడం జరిగింది. మరి 10.2 మిలియన్ కేజీస్ అంటే ఇంతకుముందు కాకుండా హైయెస్ట్ క్వాంటిటీ ఈ సంవత్సరం పండించారు. దట్టు రైతులు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ అన్ని దృష్ట్యా వ్యాపారస్తులందరికీ కూడా మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నామంటే డీసీపల్లి పొగాకు బోర్డులో మిగతా బోర్డుల కంటే మంచి క్వాలిటీ, వ్యాపారస్తులు ఇష్టపడే క్వాలిటీ, బ్రైట్ క్వాలిటీ ఈ సంవత్సరం ఎక్కువ దిగుబడి రావడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని మిగతా బోర్డుల కంటే డీసీపల్లి పొగాకు బోర్డులో ₹1 ఎక్కువ వేయగలిగితే రైతులతో చాలా సంతోషంగా ఉంటారని చెప్పేసి రైతులు వాళ్ళు ఆశపడుతున్నారు. ఆశనే నేను ఈ మధ్య ఒక 10 రోజుల నుంచి ఎక్స్టెన్సివ్గా అన్ని గ్రామాల్లో తిరిగి రైతులందరితో వాళ్ళతో మాట్లాడినప్పుడు వారి ఇదే భావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో వ్యాపార ప్రతినిధులు ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాలి. మంచి క్వాలిటీ పొగాకు మిగతా అన్ని బోర్డుల కంటే డీసీపల్లిలో ఉంది కాబట్టి యావరేజ్ ప్రైస్ తగ్గకుండా ₹219 లాస్ట్ ఇయర్ యావరేజ్ ప్రైస్, అంతకి ₹1 కూడా తగ్గకుండా అంతకు మించే రావాలని చెప్పేసి మనందరం ఆశిస్తున్నాము. ఆ ప్రకారం మార్కెట్ కూడా ఉంటుందని చెప్పి ఆశపడుతున్నాం. కాకపోతే ఈ సంవత్సరం కొన్ని పరిస్థితులు అంటే కర్ణాటకలో ఆక్షన్ కొంచెం లేట్ అవడం వల్ల, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి వారు, ఇలాంటి కొన్ని పరిస్థితుల వల్ల టెంపరీగా కొంచెం వేలం కొంచెం లేట్ అయింది.
సాధారణంగా మనం మార్చిలో అన్ని వేలం కార్యక్రమాలు మొదలు పెడతాం. ఈ సంవత్సరం కొంచెం లేటుగా ఏప్రిల్లో జరిగింది. దీనివల్ల పెద్దగా లాస్ అయితే రాదు. కాకపోతే మార్కెట్లు అన్నీ సజావుగా పడి చక్కగా మనకి క్లస్టర్ ప్రకారం షెడ్యూల్ ప్రకారం వేలు కనుక ఆఫర్ చేయగలిగితే మంచి ప్రైస్ వస్తుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. ఓవరాల్గా రైతుల మట్టికి ఈ సందర్భంగా తెలియజేయాలంటే రైతులు కొంచెం సంయమనంతో కొంచెం ఓపికగా అమ్ముకోవడానికి ప్రిపేర్ అవ్వాలి ఈ సంవత్సరం. ఎందుకంటే కొంచెం లేట్ అయింది కాబట్టి. ఆత్మకూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ ఆదిశేషయ్య ఆధ్వర్యంలో మండల స్థాయి నాయకులు ఆత్మకూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఏబిఎన్ ఛానల్లో వచ్చిన కథనాలపై ఎస్ఐ జిలానికు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిశేషయ్య మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు చంద్రబాబు నాయుడుపై అభిమానం ఉంటే కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకోవాలి అన్నారు. అంతేకాని వైసీపీ నాయకుల ఇళ్లలోని మహిళలపై తప్పుడు కథనాలు, వ్యంగ్య కథనాలు ప్రసారం చేయడం జర్నలిజంలో సరైన విధానం కాదన్నారు. ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వేల కోట్లు అప్పులు చేసి అమరావతిలో తగలబెట్టడం కన్నా ఇప్పటికే అభివృద్ధి చెందిన 3 ప్రాంతాలను మావిగని పేరుతో రాష్ట్ర రాజధానిగా ఏర్పాటు చేసుకోవాలన్న జగన్ ప్రతిపాదనను కూటమి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. దీనికి వ్యతిరేకంగా విమర్శలుంటే వైసీపీ నాయకులతో ఎదుర్కోవాలి, కానీ ఛానల్ ఉందని తప్పుడు ప్రచారాలు చేయడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రటరీ పులిబి రమేష్ రెడ్డి, నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు నందా ఓబిలేసు, మహిళా నాయకురాలు షేక్ పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, మహిళలు మిస్సింగ్ అవుతున్నారు, మహిళల మీద అకృత్యాలు జరుగుతున్నాయి అని చెప్పి కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. మరి అదేవిధంగా వచ్చినప్పటి నుంచి మహిళల మీద ఎలాంటి అకృత్యాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయో మనందరం చూస్తున్నాం. మరి అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద అనేక రకమైనటువంటి దౌర్జన్యాలు, దాష్టికాలు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద ఎక్కడ కూడా మాట్లాడనటువంటి కూటమి ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ 2 శాఖల్ని సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, వీటన్నిటి మీద ఎక్కడ కూడా స్పందించకుండా అమరావతి మీద కేవలం హైదరాబాద్ను డెవలప్ చేసి రాష్ట్రం మొత్తం పక్కన పెట్టినట్టుగా ఇప్పుడు అమరావతి మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. సరే, దాని గురించి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఆ ప్రపోజల్ తీసుకొచ్చినటువంటి ప్రపోజల్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరు గత 2014లో కావచ్చు, 19లో కావచ్చు రకరకాల అబద్ధాల మాటలు చెప్పారు. బీజేపీ ఈ దేశానికి మహా అద్భుతం అన్నారు. తర్వాత 2019లో ఏం చెప్పారు? 2019లో పాచిపోయిన లడ్డు ఇచ్చారు, ఈ బీజేపీ ఈ దేశానికి పట్టిన శని అని చెప్పారు. మరి మీ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా మీ పార్టీ నాయకులందరూ కూడా మీకు జై కొట్టారు కదా. మరి అదేవిధంగా ఆ పార్టీ నాయకుడు ఏదైతే చెప్పాడో దానికి సంబంధించి నిజానిజాలు అన్నీ వెరిఫై చేసుకుంటే అది కరెక్ట్గా ఉందని చెప్పే ఉద్దేశంతో నాయకులు, కార్యకర్తలు అన్నీ చెప్పడం జరిగింది. మరి దానికి మీరు ఏదైతే ప్రతిపక్షంలో ఉండగా ఈ 2 ఛానళ్ళను పెట్టుకొని, టీవీ5 ఒకదాన్ని, ఏబిఎన్ ఒకదాన్ని పెట్టుకొని ఏదైతే అధికారంలోకి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారో, వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా కూడా ఇది నీచ ప్రాతుల్ని పక్కన పెట్టుకోపోగా ఇంకా కూడా మహిళల మీద నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఏబిఎం రాధాకృష్ణ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తుంటే దాని మీద డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి కాదు ట్విట్టర్లో స్పందిస్తున్నారు. ఇది చాలా దారుణం. దీని మీద దాడులు జరుగుతుంది. ఏం జరగల. ప్రతిపక్ష నాయకులకి, ప్రతిపక్ష నేతలకి వాళ్ళ అన్యాయం జరిగినప్పుడు నిరసన తెలియజేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. మరి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని మేము ఇంప్లిమెంట్ చేసుకుంటే భాగంగా ఉంటే మీరు దాని మీద మాత్రం స్పందిస్తారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద, అదేవిధంగా అంబటి రాంబాబు మీద, ప్రతిపక్ష నాయకుల మీద అనేక రకాల దాడులు జరుగుతూ ఉంటే, అనేక రకాలైన మహిళల మీద జనసేన పార్టీ నేతలు అకృత్యాలు జరుగుతూ ఉంటే వాటి మీద మాత్రం కనీసం స్పందన లేదని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈరోజు ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఏపీ ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కాబోయే ముఖ్యమంత్రి శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక మంచి ప్రతిపాదన చేశారు సోదరులారా. ఎందుకంటే ఉండేటువంటి ఈ కూటమి ప్రభుత్వం తొండలు, బల్లులు, గుడ్లు పెట్టే చోట ఒక పెద్ద రాజధానిని కడుతున్నామని చెప్తూ
ఒక రియల్ ఎస్టేట్ భూమి చేస్తూ ఉన్నారు సోదరులారా. అలా కాదు, మచిలీపట్నం అదేవిధంగా విజయవాడ, గుంటూరు ఈ మూడింటిని కలిపి ఒక బహుళార్థ సాధకమైనటువంటి ప్రాజెక్టు, అదేవిధంగా ఒక విమానాశ్రయము ఇవన్నీ కూడా ఏర్పాటయ్యేలాగా ఒక మంచి ప్రతిపాదన చేశారు. ఆయన ప్రతిపాదన చేసిన తర్వాత ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో కాకుండా దేశమంతా కూడా విపరీతమైనటువంటి మంచి స్పందన వచ్చింది ఈ మావిగన్ మీద. దీన్ని ఓర్వలేనటువంటి ఒక బూత్ కిట్టు అనేటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ అనేటువంటి ఇతను సభ్య సమాజం తలదించుకునేలాగున ఘోరాతి ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజెంట్ మావిగన్ మీద జరుగుతున్నటువంటి చర్చను పక్కదారి పట్టించాడు సోదరులారా. ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ గతంలో కూడా దళితుల మీద నోరు పారేసుకొని బాడుగు నేతలు అని చెప్పేసి ఇతడు అన్నాడు. అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ఆయన ప్రభుత్వాన్ని కోల్దొయ్యడంలో కూడా ఈ దుర్మార్గుడి యొక్క పాత్ర ఉంది. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏబిఎన్ రాధాకృష్ణకి అక్రమాస్తులు ఎలా వచ్చాయి, ఇతని మీద కేంద్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ చేసింది. కాబట్టి ఇతని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఇతని యొక్క ఆస్తిపాస్తులు అన్నీ కూడా సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2029 మ్యాజిక్ మార్కు దాటిన వెంటనే రాధాకృష్ణ నువ్వు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కూడా రావాల్సి ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తూ ముగించుకుంటున్నాను సోదరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీఎన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.